హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ మాధురి. బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము మటన్ గోంగూర కర్రీ నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, కడిగి పెట్టుకున్న మటను, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, పసుపు, కారము, ఉప్పు. అంతే. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కాగాక ఉల్లిగడ్డలు వేసేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి. దాని కొరకు కొంచెం ఉప్పు వేసుకుందాము. కాసింత ఉప్పు వేయాలండి. కొంచెం రంగు రావాలి. కొంచెం రంగు వచ్చే వరకు ఇలానే పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు రంగు మారినామండి. దీంట్లో కొంచెము అల్లం వెల్లిగడ్డ నేను ఎప్పటికప్పుడు దంచి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు ఏ రోజు దారే దంచి వేసేస్తా. ముందుగా నూనె పెట్టుకుని కొంచెం ఫ్రెష్గా వేసేస్తా ఎప్పటికప్పుడు. అల్లం వెల్లిగడ్డ వేసినాం కదండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తాను. నేను పోరింపులో చెక్క, లవంగా ఇలా అవి వేయలేదండి. ఓన్లీ నేను పొడి వేస్తాను అంతే. అవి అన్నీ వేస్తే పిల్లలకు నోట్లకు అడ్డం వచ్చి తినరు. అందుకని గరం మసాలా పొడి వేస్తాను నేను. కొంచెం గరం మసాలా పొడి వేగినాక కొంచెం బ్రౌనిష్ రావాలి, ఇంకంతే. పసుపు వేస్తాను ఇప్పుడు. ఇప్పుడు రంగు వస్తుంది. అప్పటికప్పుడు నూనె పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ అంటే ఫ్రెష్ వాసన ఇలా ఇంత మంచిగా వస్తుంది చూడండి. కలర్ మారిందండి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసేద్దాం. ఇది మంచిగా కలపాలండి. ఇది కొంచెము నూనెలో మగ్గాలి. కొంచెం నూనెలో మగ్గినాక కొంచెం టమాటాలు, గోంగూర వేసి మూత పెట్టేసారు. మటన్ కొంచెం నూనెలో మగ్గింది కదండి. ఇప్పుడు టమాటా వేసేద్దాము. టమాటా కొంచెం కలిపినాక కారం వేస్తామండి. కారం 1 స్పూన్ కారం అండి. నేను కారం తక్కువనే వేసి ఎక్కువ వేయను. కొంచెం కలపాలి. నూనెలో కొంచెం మగ్గాలండి. టమాటా వేసినాక నూనెలో కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. మనం చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే కొంచెం నూనెలో బాగా మగ్గాలి. అయినాక కాసేపు అయినాక గోంగూర వేసేద్దాం. టమాటా వేసాం కదండి, అది మగ్గిపోయింది. కనిపిస్తలే చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో గోంగూర వేస్తామండి. ఇప్పుడు గోంగూర వేసి కాసేపు ఇది కూడా మగ్గాలి. మగ్గినాక మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి దీన్ని. ఎందుకంటే దీనిలో ఉడకదు కదా. మటను కుండలో ఎంతసేపు పెట్టినా ఉడకదు. అందుకని మనం దీన్ని కొంచెం మగ్గినాక కుక్కర్లో వేసుకొని ఉడికించినాక మళ్ళీ తీసి ఇదే ఈ మట్టి దీంట్లోనే బౌల్లోనే వేసి మళ్ళీ కొంచెం దగ్గరికి చేద్దాం. అప్పుడు దాని టేస్ట్, కుండ టేస్ట్ మటన్కి వస్తుంది. ఇప్పుడు ఇట్లా నూనెలు మగ్గుతున్నప్పుడే దానికి కుండ టేస్ట్ వస్తుంది. కాకపోతే మళ్ళీ మనము కుక్కర్లో పెట్టి ఉడికిస్తాం కదా. ఒక 4 విజిల్స్ పెట్టి కుక్కర్లో ఉడికియాలి. ఉడికించినాక మళ్ళీ దీంట్లో వేసేద్దాం. కొంచెం మగ్గాలి. ఇప్పుడు మటన్ గోంగూర ఇదైపోయిందండి. పైకి మొత్తము లోపలికి అయిపోయి చూడండి. ఇప్పుడు దీనిలో కొంచెం మిరియాల పొడేసి ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ తీసి దీంట్లోనే వేద్దాం.
దీనిలోనే వేసి దగ్గరికి చేయాలి. దీనిలోకి కుక్కర్లోకి మారుద్దామండి. దీనిలో కుక్కర్లోకి మార్చేసామండి అది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఒక 2-3 విజిల్స్ 4 విజిల్స్ పెడదామండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని పెడతాం. 4 విజిల్స్ వచ్చినాయండి, చూద్దాం. ఉడికింది. మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ దీన్ని కుండలోకి మార్చేద్దాం. ఇప్పుడు ఇలా మనం గిన్నెలోకి వేసిండే స్పూన్ అడ్డం పెడితే పడిపోదు ఎక్కువ. ఇప్పుడు ఇది దగ్గరికి కావాలండి, కొంచెం నీరంతా ఇంకిపోవాలి. ఉప్పు కొంచెం చూద్దాం. ఇప్పుడు తక్కువైతుండొచ్చు, ఉప్పు కొంచెం తక్కువ ఉందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు పెట్టాలి. సైంధవ లవణం అండి. సైంధవ లవణం వాడడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోతుందంటండి. ఇది కొంచెం ఇంకా దగ్గరికి కావాలి. దగ్గరికి అయ్యే వరకు నీరంతా ఇంకిపోయిందండి, దగ్గరికి వచ్చింది. నీరు ఇంకిపోవాలని స్టవ్ పెద్ద పెట్టినా క్రాక్ వచ్చింది. దేని పని అయిపోయింది ఈరోజుకి. కొంచెం ధనియాల పొడి వేసి కాసేపు ఉంచి దించేయాలండి. మన దీని పక్కకు సాంబార్ ఉంటేనేమో ఇది ఫ్రై దగ్గరికి నీరంతా లేకుండా కూడా చేసుకోవచ్చు. సాంబార్ ఉంటే, సాంబార్ లేదు ఇదొక్కటే కర్రీ అంటే ఇంత పూర్తి నీరు ఉంచుకొని తినొచ్చండి. అయిపోయిందండి. ఇంకా ఇది ఏంటి కానీ ఎక్కువసేపు స్టవ్ మీద కూడా పెట్టడానికి రాదు. కొంచెం క్రాక్ వచ్చింది కదండి. అయిపోయింది. గోంగూర మటన్ అయిపోయిందండి. అంత గోంగూర వేసినాము, మొత్తము లోపలికి ఇంకిపోయింది, ఎక్కడ లేదు, కనిపిస్తలేదు. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.